అడుగులో ఒక వెంచర్ వేసి దానిలో అన్ని తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు అన్ని వేసి నీకు తీసుకొచ్చి అట్లా కట్టేసిన తర్వాత ఒక ఒక 2-3 ఏళ్ళు తిరగంగానే అది మళ్ళీ అడవిలాగా తయారైపోయింది. దానివల్ల ఉపయోగం లేదు కదా. నాకు తెలిసిన వేరే వాళ్ళు ₹1,00,000 కమ్మింది, ఇప్పుడు 10,000 కూడా లేదు. బసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇన్వెస్ట్మెంట్ అనగానే మనకి గుర్తొచ్చేది భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పదిలంగా ఉంటుంది అనేది మన పెద్దల నుంచి వస్తున్నటువంటి ఒక ఆలోచన. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ పెట్టుబడి పెడితే మనకి మంచి రిటర్న్స్ ని అందిస్తుంది అనేటటువంటి విషయాల గురించి రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అనుభవం కలిగినటువంటి బసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన ముందున్నారు. వారి నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో విషయాలను మనం తెలుసుకుందాం. నమస్కారం బసిరెడ్డి గారు. మనకి రియల్ ఎస్టేట్ రంగం అనగానే ఇప్పటి రోజుల్లో పెద్ద పెద్ద వెంచర్స్ లో 100 ఎకరాలు వెంచర్స్ లో లేఅవుట్లలో ప్లాట్లు కొనడం, సో కొన్ని ఇండివిజువల్ కమర్షియల్ ప్లాట్లు కొనడం అనేది వింటూ ఉంటాం. అంటే ఎటువంటి ప్లాట్ల మీద పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ తక్కువ కాలంలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది? మనోహర్ గారు, రియల్ ఎస్టేట్ అనగానే మనం ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, తర్వాత అపార్ట్మెంట్లు, తర్వాత కమర్షియల్ స్థలాలు ఇవన్నీ వస్తాయి. దీనిలో ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఒకటి కస్టమరు సో ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు కట్టుకోవడానికి చూసే స్థలాలు కొన్ని, ఆ తర్వాత వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం భవిష్యత్తులో ఒక 10-15 ఏళ్ల తర్వాత వాటి రేటు బాగా వచ్చి వాళ్ళకు ఒక ఆస్తి ఏర్పరచుకోవడానికి కొనేది ఇంకొకటి విధానం. తర్వాత రీసెంట్ ట్రెండ్ ఏమొస్తా ఉందంటే కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ షేరింగ్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్ తీసుకున్నారు, ఒక ఆయన ఒక డెవలపర్ ఒక మాల్ కడతాను, మాల్లో నీకు ఒక ఫ్లాట్ ఒక కమర్షియల్ స్పేస్ అలాట్ చేస్తాడు. మీరు సపోజ్ ఒక అమౌంట్ 10 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు మంత్లీ రెంటల్ ఆఫర్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇవి బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ అట్లాంటి మహానగరాలకు పరిమితం ఏంటిది. ఈ మధ్య నెల్లూరులో కూడా ట్రెండ్ స్టార్ట్ అయింది. లైక్ ఎంజీబీ మాల్ లాంటి వాటిల్లో కూడా మన మాల్ తీసుకొని దానిలో కొంత స్పేస్ మీరు తీసుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs మీరు ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ఒక 25,000 మీకు రెంట్ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారు. బిల్డర్స్ డిజైన్ చేస్తారు. బిల్డర్స్ ఆ విధంగా డిజైన్ చేస్తారు. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా మనకు ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ అని వచ్చిండే. ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ కూడా ఏంటంటే ఈ లాడ్జ్లకు బదులుగా ఎవరన్నా ఒక ఫ్యామిలీతో పెళ్లిళ్ళకు అక్కడ వచ్చి ఇక్కడ స్టే చేయదలుచుకుంటే ఒక అపార్ట్మెంట్ వాళ్ళే అంతా దానిలో డైనింగ్, కుకింగ్, ఎవ్రీథింగ్. బేసిక్ గా గోవాలో ఇలాంటి ట్రెండ్ ఉంటుందని విన్నాను. నెల్లూరులో ఇప్పుడు మాగుంట లేఅవుట్ బాగా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా కమర్షియల్ గా మనకు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లాగా నెల్లూరులో మాగుంట కాబట్టి ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ జనాలు చేసుకుంటా ఉంటారు వాళ్ళ పరిస్థితిని బట్టి, ఇంకొక విధానాన్ని బట్టి. సో రియల్ ఎస్టేట్ అనేది నంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ కోసం యూజ్ చేస్తారు. ఇంకొకటి రెడీగా ఇల్లు కట్టుకోవడానికి యూజ్ చేస్తారు. నంబర్ 3 వచ్చి రెంటల్ ఇన్కమ్ కోసం ప్లాన్ చేస్తారు. సో కస్టమర్ ఏ టైప్ ఇన్వెస్ట్ చేయాలనుకొని వచ్చినా నాకుండే అనుభవం దృష్ట్యా నేను వాళ్ళకు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా ఉండేది, హైయెస్ట్ రిటర్న్స్ వచ్చేది సజెస్ట్ చేస్తాను. అందువల్ల ఆ విధంగా మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్రూవ్డ్ ల్యాండ్స్ అని కొన్ని అంటుంటారు, లైక్ అన్అప్రూవ్డ్ అంటే పంచాయతీ అప్రూవల్స్, లైక్ నొడా అని, తొడా అనేసి, రెరా అనేసి అప్రూవల్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ అప్రూవల్స్? 1990 ముందు వరకు డిటిసిపి అనేది లేదు, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. అందువల్ల ప్రతిదీ పంచాయతీ కింద ఉండేది, మున్సిపాలిటీ కింద ఉండేది. ఆ విధంగా వాళ్ళ కన్సర్న్ అథారిటీ ఉండేది, వాళ్ళు అప్రూవల్స్ చేసేవాళ్ళు. తర్వాత జరిగిన పరిణామాలు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అప్రూవల్స్ కోసం పెట్టారు. అందువల్ల అంతకుముందు పంచాయతీ అప్రూవల్స్ అయినట్టు కూడా ఆ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళు అప్రూవల్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ నగరాల కింద అభివృద్ధి చెందిన తర్వాత నెల్లూరుకు నోడా, తిరుపతికి టోడా, విజయవాడకు ఓడా అట్లా వచ్చేసినాయి అనమాట. ఈ రీసెంట్ గా మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అప్రూవల్స్ కార్పొరేషన్లకు, తర్వాత మున్సిపాలిటీలకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఏదైనా సరే కన్సర్న్డ్ గవర్నమెంట్ అథారిటీ దగ్గర నుంచి దానిని ఆమోదం పొందడమే అప్రూవల్. ఆమోదం పొందితేనే అన్ని ఆస్పెక్ట్స్, రేపు కన్స్ట్రక్షన్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, ట్యాక్సులు పే చేయాలన్నా, డెవలప్మెంట్ చేసుకోవాలన్నా, లోన్లు తీసుకోవాలన్నా, అది మ్యాండేటరీ ఆస్పెక్ట్.
ఈ రెరా అంటే మరి రెరా అప్రూవల్ అపార్ట్మెంట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ అనేది ఒకటి వచ్చింది. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ ఆ నార్మ్స్ ప్రకారంగా చేయడానికి దాని ఆమోదం తీసుకోవడం కూడా మ్యాండేట్. అది ఒక సెపరేట్ అసోసియేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ అన్నింటిలో కూడా దాని బ్యాంకింగ్ వాళ్ళు చాలా మంది రెరా అప్రూవల్ కూడా అడుగుతా ఉంటారు. సో లోన్స్ రావాలంటే అవన్నీ మనమే చూస్తాం. కస్టమర్ అదంతా బుర్రలో పెట్టుకొని అది ఉందా కన్ఫ్యూజ్ కాబట్టి మీకు మా దగ్గర బేసిక్ గా ఇప్పటి రోజుల్లో కస్టమర్స్ కూడా అంత టైం లేదు. లేదు కస్టమర్ ఇప్పుడున్న అవేర్నెస్ చాలా అవేర్నెస్ ఉంది. కస్టమరే మనల్ని ఎడ్యుకేట్ చేస్తా ఉంటాడు. కస్టమరే మనల్ని ఎడ్యుకేట్ చేస్తాడు. 1990 నుంచి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాను. ఆ రోజు నా ప్లాట్ 10 మంది అమ్మగలిగేవాళ్ళు. ఈ రోజు నా ప్లాట్ నేను అమ్ముకోవాలన్నా కూడా చాలా ఆస్పెక్ట్స్ లో గవర్నమెంట్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోండి. గ్రేట్ సార్. 1995 అంటే 2025 30 years ఇండస్ట్రీ మీరు రియల్ ఎస్టేట్ రంగంలో. సో మీ నుంచి ఇంకా మరిన్ని అనుభవం తెలుసుకోవచ్చు అయితే మేము. సో రీసెంట్ డేస్ లో సార్ అంటే ఒక ట్రెండ్ నడుస్తుంది. అంటే లైక్ ఇంత గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పడిపోయింది, ప్రైజెస్ తగ్గిపోయాయి, అసలు ప్లాట్లు ఎవరు కొనట్లేదు, ఇలా జరుగుతుందంటే ఈ ట్రెండ్ నిజమేనా? అంటే రియల్ ఎస్టేట్ రంగం నిజంగా డౌన్ ఫాల్ అయిందా? రియల్ ఎస్టేట్ రంగం డౌన్ ఫాల్ అయింది అనేది ఒక అపోహ, అది ఒక భ్రమ. అది జనాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. పై లెవెల్లో ఫైనాన్షియల్ వ్యవహారాన్ని మేనేజ్ చేసేవాళ్ళు షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడాన్ని, షేర్ మార్కెట్ ను హైప్ చేసుకోవడం కోసం రియల్ ఎస్టేట్ ను డౌన్ చేస్తారు. గోల్డ్ మార్కెట్ ను హైప్ చేసుకోవడం కోసం రియల్ ఎస్టేట్ మార్కెట్ ను డౌన్ చేస్తారు. ప్రతిదీ నువ్వు ఏది ఒక బట్టల వ్యాపారం జరగాలన్నా, ఒక బంగారు వ్యాపారం జరగాలన్నా, తర్వాత ఏది ఎంటర్టైన్మెంట్ జరగాలన్నా, అమ్యూజ్మెంట్ జరగాలన్నా రియల్ ఎస్టేట్ బాగా జరిగితేనే ఈ వ్యాపారాలన్నీ జరుగుతాయి. 99% వ్యాపారాలన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడి. అంటే ఇది ఒక కార్పొరేట్స్ క్రియేట్ చేసినటువంటి తప్పనిచ్చి నెల్లూరులో డౌన్ ఫాల్ అనేది ఒకే ఒక సందర్భంలో జరిగింది. డిమానిటైజేషన్ వల్ల ఒకసారి జరిగింది, దానికి ముందు ఒకసారి జరిగింది ఒక 20 years బ్యాక్. ఆ తర్వాత మార్కెట్ ఎప్పుడు స్టడీగానే ఉంటుంది కానీ లేదు. కాకపోతే ఏంటంటే ఈ జనాలను మాయ చేయడానికి కొంతమంది మార్కెటింగ్ లో కొంతమంది తయారైపోయేసి అది అక్కడ రూపాయికి అమ్మాల్సింది 10 రూపాయలు అమ్మి 10 రూపాయలు కొనాల్సింది 100 రూపాయలు కొని ఈ రకంగా జనాలు కరెక్ట్ గా నాలెడ్జ్ లేకుండా చేస్తా ఉన్నందువల్ల ఇదంతా ఈ ఆర్టిఫిషియల్ స్లంప్. లాస్ట్ 2 years లో ప్రైజెస్ ఎక్కడ హైక్ లేవు, అలా స్టాగ్నేట్ అయిపోయాయి, అలానే ఉండిపోయాయి అని అంటున్నారు. అందుకనే నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇప్పుడు మనకు ఒక వస్తువు కొనడానికి మీరు సూపర్ మార్కెట్ పోయినారు, మీరు ఒక బ్రాండ్ మనసులో పెట్టుకొని పోయినారు. ఆ బ్రాండ్ ఈక్వల్ గా ఉండే స్టాండర్డ్స్ లో మీకు 10 బ్రాండ్లు దొరికినాయి అనుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 1,00,000 పెడితే గానీ రాదు. మీకు అదే రియల్మీ ఫోన్ 10,000కి వస్తుంది అదే ఫీచర్స్ తో. మీరు ఏది కొంటారు? క్వాలిటీ కావాలనుకుంటే నేను ఐఫోన్ కి వెళ్తాను, బట్ సమ్ టైమ్స్ ఫీచర్స్ అవే ఉన్నాయి కదా అనిపిస్తే ఆల్మోస్ట్ 90,000 తగ్గుతుంది కాబట్టి మనం ఐఫోన్ కొనాలని ఫిక్స్ అయితే ఐఫోన్ పరిస్థితుల్లో రియల్మీ కొనం. ఐఫోన్ మీరు స్టాండర్డ్ గా ఈ ఒక స్థలం చూస్ చేసుకున్నప్పుడు దీనికి ఉండే ఎబిలిటీస్, దీనికి ఉండే కనెక్టివిటీ, దీనికి పక్కన ఉండే డెవలప్మెంట్స్ ఇవన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు మీరు ఆ పర్టికులర్ స్థలంలోనే చేసుకుంటారు. కానీ లేదా ఎక్కడో అడవిలో ఒక వెంచర్ వేసి దానిలో అన్ని తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు అన్ని వేసి నీకు తీసుకొచ్చి అట్టగట్టేసిన తర్వాత ఒక 2-3 ఏళ్ళు తిరగంగానే అది మళ్ళీ అడవిలాగా తయారైపోయింది. దానివల్ల ఉపయోగం లేదు కదా. నాకు తెలిసి నేను 3,000 కంకణం అమ్మింది 3 లక్షలు ఉంది. అదే విధంగా నాకు తెలిసిన వేరే వాళ్ళు 1,00,000 రూపాయలు అమ్మింది ఇప్పుడు 10,000 కూడా లేదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు మాగుంట లేఅవుట్ లో మనం కూర్చొని ఈ మాగుంట లేఅవుట్ లోనే లాస్ట్ ఒక 20 years బ్యాక్ పర్ అంకణం ప్రైస్ ఎంత ఉంది? 20,000 ఉంది. అంకణం 20,000 ఉంది. ఇప్పుడు మై మెయిన్ సెంటర్ లో మాగుంట లేఅవుట్ 20 లక్షలు కూడా ఉంది. ఓకే, మాగుంట లేఅవుట్ లో ఎప్పుడు డౌన్ ట్రెండ్ నడవలేదు. ఈ రోజు మూల మీద ఫ్లాట్ కావాలన్నా కూడా మాగుంట లేఅవుట్ లో అంకణం 10 లక్షలు పైమాటే. ఏమి ఎందుకని మాగుంట లేఅవుట్ జరుగుతుంది? ఓన్లీ థింగ్ అమ్యూనిటీస్ ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి, కనెక్టివిటీ ఉంది. అఫ్ కోర్స్ నెల్లూరు నడిబొడ్డు ఉందని చెప్పొచ్చు. నడిబొడ్డు తయారైంది నడిగొడ్డుగా. ఓకే, ఒకప్పుడైతే చివరే కదా. అంతే, డెవలప్మెంట్స్ ఇచ్చిన తర్వాత నడిగొడ్డుగా తయారైంది. పోతే ఈ వ్యవహారాన్ని తీసుకుంటే రీసెంట్ గా మనం
అర్బన్ సిటీ అనే పేరుతో కనపత్పాడు ప్రియదర్శి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక కూడా అప్రూవల్ లేఅవుట్ చేశాను. నేను కూడా విన్నాను. లైక్ ఇప్పుడు మినీ పేపర్స్ ట్రెండ్ ఆల్మోస్ట్ ఏరియా మొత్తం కంప్లీట్ అయిపోవడంతో ప్రజెంట్ అంతా కూడా ఆ గొలగమూడి రోడ్డుకి ప్రియదర్శిని కాలేజ్ కనుపత్తిపాడు ఇది మంచి ట్రెండ్ నడుస్తుందని విన్నాను. సో ఆ ఏరియాలో ఏదైనా లేఅవుట్స్ మంచి లేఅవుట్స్ మన లేఅవుట్ అర్బన్ సిటీ అనే డెవలప్మెంట్ వర్క్ జరుగుతూ ఉంది. గ్రేట్. నేషనల్ హైవే దగ్గరగా ఉంటది, విపిఆర్ విల్లాస్ కు దగ్గరగా ఉంటది, యాంబర్ స్కూల్ కు దగ్గరగా ఉంటది. తర్వాత దానికి మెయిన్ రోడ్ నేషనల్ హైవే దగ్గరగా ఉంది కాబట్టి మెడ్కవర్ హాస్పిటల్ కు, చిల్డ్రన్స్ పార్క్ కు అన్నిటికీ విత్ ఇన్ రీచ్ లో ఉంది. ఈ ప్రైస్ లో మీరు నెల్లూరు నలుదిక్కులో ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా మనం ఇచ్చే ప్రైస్ లో ఎక్కడ లేదు, మన ఫెసిలిటీస్ తో లేదు. మన వసతులు కూడా చాలా బాగున్నాయి. అప్రూవల్ కూడా అప్రూవల్ చేశాను, అది నెల్లూరు కార్పొరేషన్ అప్రూవల్. సూపర్. సో ఎవరైనా కూడా ఆ ప్లేస్ లో లోన్ ఫెసిలిటీస్ కూడా మనమే ఇస్తా ఉంటాం. రియల్ ఎస్టేట్ కి సంబంధించి న్యాయపరమైన సలహాలకు కానీ, అప్రూవల్స్ కు సంబంధించిన కానీ, లోన్స్ కానీ, తర్వాత మళ్ళీ రీసేల్ కి సంబంధించి కానీ మనం వన్ రూఫ్ లోనే అన్ని ఫెసిలిటీ ఇస్తాము. మన దగ్గర నిష్ణాతులైన నిపుణులైన ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఇంజనీర్ సంబంధించి, న్యాయ సలహాదారులు కానివ్వండి, అప్రూవల్స్ కి సంబంధించి కానివ్వండి, లోన్స్ కి సంబంధించి. సో మీరు ఏదైనా సరే ఒక ఆలోచనతో రియల్ ఎస్టేట్ లో ఒక ప్రాపర్టీ కొనాలని కానీ అమ్మాలని కానీ అనుకుంటే మన ఆఫీస్ మీకు ఎప్పుడు 24/7 అందుబాటులో ఉంటుంది. మన టీం ఉన్నారు, మీకు ఆ సర్వీస్ మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం. మా సేవను మీరు వినియోగించుకొని మాకు ప్రస్తుతం ఉండే ఈ అర్బన్ సిటీలో ప్లాట్ కొనుగోలు చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. ఈ అర్బన్ సిటీ లైక్ ఎన్ని ఎకర్స్ లేఅవుట్ అండి? లైక్ నుడా అప్రూవల్ అన్నారు, గ్రేటెస్ట్ థింగ్ యాక్చువల్లీ. సో ఎన్ని ఎకర్స్ లేఅవుట్, లైక్ ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి? 4 ఎకరాలు లేఅవుట్, 60 ప్లాట్లు అమ్మకాన్ని పెట్టుంటే 20 ప్లాట్లు అమ్మేసాను. ఇంకొక 40 ప్లాట్లు అమ్మకానికి తూర్పు పడవ 25 అంకణాల ప్లాట్. సో మంచి ఒక 60 ప్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ గానే డెవలప్ చేస్తాం. కాంపౌండ్ వాళ్ళు, సిమెంట్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, అవెన్యూ ప్లాంటేషన్, తర్వాత పార్క్ డెవలప్మెంట్, మెయిన్ రోడ్డు యాక్సెసిబిలిటీ చాలా దగ్గర లెస్ దాన్ 1 కిలోమీటర్. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది ఏరియా. నాకు అందులో నో డౌట్. ఎందుకంటే అక్కడే ఇప్పుడు కొత్త స్కూల్స్ రావడం కానీ, ఆంబర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ విపిఆర్ విల్లాస్ కి దగ్గరగా ఉంటుంది, దాని గొలగమూడి టెంపుల్ కి దగ్గరగా ఉంటుంది, ఫన్ పార్క్ లాంటి జోన్స్ కూడా అక్కడ వచ్చినాయి, ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఈ కాలేజ్ నియర్ బై ఉంటుంది. దీపావళి సందర్భంగా మా కస్టమర్లందరికీ 10% రాయితీతో పాటు రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఈ నెలాఖరు లోపల కొనుగోలు చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ థింగ్ అండి. థ్యాంక్ యూ బసిరెడ్డి గారు. సో మీ నుంచి ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంలో మరిన్ని మంచి విషయాలు మనం తెలుసుకోగలిగాము. లైక్ అప్రూవల్స్ గురించి కానీ, ఎక్కడ పెట్టుబడి పెడితే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అనేటువంటి విషయాల్ని మన బసిరెడ్డి గారు మనకి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.